హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మండే రోజు తీసిన వీడియో అనమాట. సండే అయితే వీడియో షూట్ చేయలేకపోయాను, అందుకని ఈరోజే తీసి ఈరోజు ఎడిట్ చేసి అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా నైటే నేను దోశల పిండికి అని చెప్పి పప్పు అయితే నానపెట్టేసాను. అది గ్రైండర్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట. గ్రైండ్ చేద్దాం కదా, గ్రైండర్ వేసేద్దాం కదా అని చెప్పి మిక్సీ వేద్దాం అనుకున్నాను, కానీ లోడ్ ఎక్కువ అవడం వల్ల దస్తమానికి ఆగిపోతుంది. అందుకనేసి ఇంకా గ్రైండర్లో వేద్దామని, దట్టు పని కూడా ఎక్కువ ఉంది నాకు అని ఇక్కడైతే పప్పు అయితే కడుగుతున్నాను. యాక్చువల్గా అమ్మ అయితే కొంచెం కడిగింది, మళ్ళీ నేను కడుగుతానులే అని చెప్పి అన్నానని అమ్మ నాకు ఇచ్చేసి అమ్మ అయితే అమ్మాయిని చూసుకుంటుంది. పప్పు అయితే నీకు రేషన్ బియ్యం కదా, అందులో కొంచెం పెంకుపురు ఉందండి బాబు, అందుకే 2 సార్లు కడగాల్సి వచ్చింది. యాక్చువల్గా నైట్ నానబెట్టేటప్పుడే నేను 2-3 టైమ్స్ అనేది కడిగేస్తాను, మళ్ళీ గ్రైండర్ వేసేటప్పుడు ఇంకొక 2-3 టైమ్స్ కడుగుతాను అనమాట. ఇక్కడైతే స్ప్రింగ్ అనేది లూజ్ అయిపోయింది, ఇది మళ్ళీ పెడదాం కదా అని చెప్పేసి వీడియో ఆఫ్ చేసేసి పప్పు అయితే అందులో వేస్తున్నాను. నాకు చాలా భయం ఉంది కరెంట్ అంటే, అందుకని చెప్పి ఆఫ్ చేసి అన్నీ వేస్తాను. ఇక్కడైతే పప్పు వేసేసి అందులో వాటర్ అనేది వేస్తున్నాను. వాటర్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేద్దాం కదా, మళ్ళీ గట్టిగా అయితే గ్రైండర్ తిరగదని చెప్పి అనుకుంటూ కొంచెం జారుగా వేస్తున్నాను. దోశల పిండే కాబట్టి కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు, అంటే చూసుకొనే వేసానులేండి, మళ్ళీ లాస్ట్ టైం లాగా ఎక్కువ అయిపోకూడదని చెప్పి. ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టేస్తాను. గిన్నెలు అయితే కడిగేసి ఇంకా మిగతా పని అయితే చేసుకుందామని చెప్పి కెమెరా అయితే సెట్ చేస్తున్నాను. ఇక్కడ పని చేసుకుంటే ఉంటే వీడియో రన్ అవుతుంది కదా అని చెప్పి, అంటే ఇక్కడ వీడియో సెల్ఫ్ తీసుకోవడానికి ఒక చేత్తో అయితే అవ్వట్లేదు, అందుకనేసి ఇక్కడ ఏమైనా ఉంటే దాని దగ్గర కెమెరా ఫిట్ చేసి మిగతా పని చేసుకుందామని రైస్ అయితే ఒకసారి కలుపుతున్నాను. రైస్ కలిపేసి కర్రీ అయితే ఏం వండుదామని అప్పుడే ఆలోచిస్తున్నాను అనమాట. ఏం ఫిక్స్ అవ్వలేదు మార్నింగ్ నుంచి ఏం కర్రీ వండుదామని చెప్పి. పప్పు వండుదాం అనుకున్నాను, కానీ ఆ పప్పు తినాలని అయితే ఏమీ అనిపించట్లేదు, అందుకని పప్పు వండడానికి ఆలోచిస్తున్నాను. ఇక్కడైతే అందుకే ఫ్రిడ్జ్ తీసి వెజిటేబుల్స్ ఏమున్నాయని చెప్పి చూస్తున్నాను. ఏమున్నాయని చూస్తే కాలీఫ్లవర్ వండుదాం కదా అని ముందు ఫిక్స్ అయ్యాను. కాలీఫ్లవర్ వండుదాము అనేసి ఫిక్స్ అయిన వెంటనే మళ్ళీ ఉత్తి కాలీఫ్లవర్ ఏం వండుతాం, చిన్నగా ఉంది కాలీఫ్లవర్ అని చెప్పి మళ్ళీ ఆలోచనలో పడిపోయాను బయట పెట్టి. ఈలోగా మా ఆయన అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చారు మా మోక్షిత్ కోసం అని చెప్పి. వాడికి రోజు బనానా విత్ అవకాడో ప్యూరీ పెడదామని చెప్పి అనుకున్నాను. ఇంట్రడ్యూస్ చేయలేదు ఇంకా వాడికి, రొంప అవడం వల్ల. ఈరోజు స్టార్ట్ చేద్దాం కదా, ఎలా ఉంటుందో ఏంటో, తింటాడా లేదని చెప్పి అయితే తెప్పించాను. ఇక్కడైతే మా అమ్మ బిస్కెట్స్ తింటుందేమో అని చెప్పి మా అమ్మకి బిస్కెట్స్ ఇచ్చాను, కానీ మా అమ్మ అయితే తిన్నని చెప్పింది, అందుకని అప్పుడే అక్కడ పెట్టేసి ఇక్కడ వంటగదిలోకి అయితే వచ్చాను. మిగతా పని అయితే చేసుకుందామని. వాటర్ అయితే తగ్గిపోయింది పిండిలోని, అందుకని చెప్పి మళ్ళీ వాటర్ వేస్తున్నాను. ఇక్కడైతే ఏం చేశానంటే కాలీఫ్లవర్ వండుదామని చెప్పి అనుకున్నానని చెప్పాను కదా, కాలీఫ్లవర్ ఒక్కటే వండుదామంటే కాలీఫ్లవర్ చాలా చిన్నగా ఉంది, అందుకని అందులో మిక్స్ ఏమైనా వేసి వండుదాం కదా అని చెప్పి బీన్స్ అయితే ఉడకబెడుతున్నాను. డైరెక్ట్ అలా వేస్తే గట్టిగా ఉంటాయి పిక్కలు అని చెప్పేసి వాటిని ఉప్పేసి ఉడకబెట్టి అందులోని వండుదాం కదా అని చెప్పేసి అవి కూడా బాయిల్ చేస్తున్నాను. ఇక్కడైతే కాలీఫ్లవర్ అయితే కొయ్యాలి, వెజిటేబుల్స్ కటింగ్ ఉంది, అటుకులు కూడా నానపెట్టాను దోశ పిండిలో వేద్దామని చెప్పి. దోశ సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇలా అటుకులు వేస్తేని, అందుకనేసి నేను అటుకులు కూడా నానపెట్టేశాను. ఇక్కడైతే గ్రైండర్లో పప్పు అయితే మెత్తగా అవుతూ ఉంది. ఇదైతే ఇంకా చాలా ప్రాసెస్ అవుతుందండి బాబు. మిక్సీయే త్వరగా అవుతుంది, కానీ మిక్సీ అయితే నాకు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. మిక్సీ తీసుకోవాలన్నమాట, తీసుకుంటాను. ఈ ఆఫర్స్ ఏమైనా పెట్టినప్పుడు తీసుకుందాం కదా అని చెప్పి ఆగాను. ఇక్కడైతే బీన్స్ అయితే ఉడుకుతున్నాయి. ఇప్పుడు వెజిటేబుల్స్ కటింగ్ అయితే ఉంది, నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేయాలి. దట్టు ఇంకా టమాటాస్ ఇవన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాను కట్ చేద్దాం కదా అని. కెమెరా సెట్ చేద్దాం అనుకొని ఇక్కడ ట్రై చేశాను, కానీ వెజిటేబుల్స్ కటింగ్లోని బట్ నా కెమెరా అయితే సెట్ కాలేదు, అందుకనే కెమెరా ఆఫ్ చేసేసి నేను వెజిటేబుల్స్ కటింగ్ అయితే చేస్తాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీరు వ్యూస్ వస్తున్నాయి కానీ షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోకి అసలు వ్యూస్ అయితే రావట్లేదు, లెంత్ ఎక్కువ ఉంది అని అంటున్నారు, కానీ లాంగ్ వీడియోలో ఎక్కువ పెడితేనే యూట్యూబ్కి బాగా యూజ్ అవుతుందని చెప్పి టిప్స్ అయితే చూశాను. సో అందుకనే నేనైతే బాగా లాంగ్ వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాను. నాకు కష్టమే కానీ తప్పట్లేదు, పెట్టాల్సి వస్తుంది. ప్లీజ్ మీరు కూడా నా ఛానల్ని వాచ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అనమాట. ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. మా మోక్షిత్ బట్టలు నిన్నే వేసేసి డెటాల్లో పెట్టి ఆరపెట్టేసాను. ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది, వెజిటేబుల్స్ కటింగ్ అయితే అయిపోయింది, కూర కూడా వండేసానంటే మా మోక్షిత్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి పని అయితే బాగా ఫాస్ట్గానే చేస్తున్నాను. ఇప్పుడనే కాదు, నేను రోజు ఇంతే పని
చాలా ఫాస్ట్గా చేస్తాను. ఎవరైనా ఒక మనిషి ఉన్నప్పుడు మనం పని బైగా చేసుకుంటే పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం కదా అని చెప్పి ఒక ఆలోచన ఒక యాజ్ ఏ ఒక మదర్గా ఎవరికైనా ఉంటుంది. అమ్మ అయితే ఉంది, అమ్మాయిలు అయితే టెంపుల్కి వెళ్తారంట. సో అమ్మ అయితే వెళ్ళిపోతానంటుందని చెప్పి నేనైతే పని అయితే చేసుకుంటున్నాను. మా ఆయన ఈరోజు మార్నింగే వెళ్ళిపోయారనమాట, ఆయనకి ఏదో పని ఉందని చెప్పేసి. ఇక్కడైతే అమ్మ ఉంది మోక్షిత దగ్గర. సో నేను ఇక్కడైతే పని అయితే కొంచెం ముందుకి వెనక్కి వెళ్ళకుండా అయితే ఒక దిక్కునే నించొని చేసుకుంటున్నాను. ఇలా ఎవరైనా ఉన్నారనుకోండి కొంచెం 2-3 పనులు కొంచెం ఫాస్ట్గా అవుతాయి అన్నమాట నాకు. అందుకనేసి నేనైతే ఇక్కడ పని కొంచెం అటు ఒక దిక్కునే నించొని అయితే పని చేసుకుంటున్నాను. ఆయిల్ ప్యాకెట్ అయితే అయిపోయింది, అది కూడా కట్ చేసి ఫిల్ చేసి బాటిల్లోని ఇక్కడ కర్రీ కోసం అని చెప్పి ఆనియన్స్ అయితే వేగిస్తున్నాను. ఇక్కడ ఉప్పుని హాట్ వాటర్లోని కాలీఫ్లవర్ అయితే వేసాను, అదైతే బాగా కడుగుతున్నాను అనమాట. ఏమైనా ఉంటే వచ్చేస్తాయి కదా అని చెప్పి కడిగేసి మళ్ళీ నార్మల్ వాటర్తో కూడా ఒకసారి కడిగేసాను. నాకు పెద్ద ఓసిడి అండి బాబు, కడిగిందే 100 సార్లు కడుగుతూ ఉంటాను. బీన్స్ అయితే ఈ రేంజ్లో ఉడికినాయి సరిపోతాయని చెప్పి, మరీ మెత్తగా ఉంటే పిండిలా అయిపోతాయని చెప్పి ఈ రేంజ్లో అయితే కట్టేసాను. ఆనియన్స్ మగ్గిన వెంటనే నేనైతే కాలీఫ్లవర్ వేసేసాను. ఇక్కడ పిండి అయితే నలుగుతూ ఉందనమాట. నాకు ఏమంటారు, ఈ పనులు ఎలా ఉంటాయంటే ఒక పని చేసిన వెంటనే ఇంకో పని చేసేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నాకు బుర్ర పని చేయదనమాట. అయినా కూడా నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టేసుకొని టప్మని చేసుకోవడానికి చూస్తాను. నాకు ఓసిడి అండి బాబు, అది కూడా కడిగిన చెయ్యి 100 సార్లు కడుగుతూ ఉంటాను అనమాట. చెయ్యిలు ఒరిసిపోతే అలా చేస్తూ ఉంటాను నేను పనులు. ఇక్కడైతే కర్రీ అయితే కలుపుతున్నాను. మొన్నకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారు? నాకైతే గ్యాస్ట్రిక్ అయితే వచ్చిందని చెప్పాను కదా. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందంటే బ్యాక్ సైడ్ మొత్తం వీప్ అంతా పట్టేసి లెఫ్ట్ హ్యాండ్ అయితే పని చేయకుండా మిడిల్లో మెడ కింద మొత్తం పట్టేసి అటు ఇటు కదలలేకపోయానండి బాబు. ఏ రకంగా కదలలేకపోయానంటే మా బాబుకి కనీసం ఫీడ్ చేయలేనంత ఇదిగా బాధపడ్డాను అనమాట. అమ్మో ఇంక నేను ఈ బాధ భరించలేను అనే స్టేజ్లో తెలిసిన వాళ్ళు చెప్పారు అది గ్యాస్ట్రిక్, నేను చెప్పిన పని చెయ్యి తగ్గుద్ది, హాస్పిటల్కి అవసరం లేదు, అన్నిటికీ హాస్పిటల్కి వెళ్ళిపోక్కర్లేదు అని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే చేశాను. ఇంతకే వాళ్ళు ఏం చెప్పారంటే హోమ్ రెమెడీ చెప్పారు మీకు, సో ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. సొంపు, జీలకర్ర, వాము, అల్లం బాగా చితకొట్టేసి వాటర్లో వేసి హాట్ వాటర్ బాగా అంటే బాగా బాయిల్ చేసి 2 గ్లాసెస్ వాటర్కి 1 గ్లాస్ వాటర్ వచ్చేలాగా బాయిల్ చేసి దాన్ని ఉడకబెట్టుకొని చల్లారబెట్టుకొని తాగితే చాలా బాగా రిలీఫ్ ఇస్తుందండి. ఎంత బాగా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను అది తాగిన 15 మినిట్స్కి నార్మల్ అయిపోయి చాలా ఈవినింగ్ పెళ్ళికి కూడా వెళ్ళాను అనమాట. అంత బాగా రిలీఫ్ వచ్చింది నాకు. ఇక్కడైతే అన్నం వరకు తీసేసి వాటర్ బాటిల్స్ కడిగేసి వాటర్ బాటిల్ పెట్టేసి ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్ అయితే ఒకసారి మొత్తం సర్దాక మీకు ఫ్రిడ్జ్ టూర్ అనేది చూపిస్తాను. అప్పటి వరకు ఫ్రిడ్జ్ అయితే చూపించలేను, ఎంత క్లమ్జీగా ఉన్నాయో చూసారా. మొన్న అయితే ప్యాకెట్స్ అనేది బాగా ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, రేటింగ్ ఉందని. అన్నిటిలోని రాగి అయితే బాగా మిక్స్ అయ్యి ఉందండి. మా ఓడికి బాగా వేడి చేసేసినట్టున్నాడు. 2 డేస్ అయింది మోషన్కి వెళ్ళి, అందుకే భయం వేసి నాకు ఈరోజు పెట్టలేదు. ఇలాగా ఫ్రూట్ పెడదాం కదా అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను ఈరోజు అయితే. కర్రీలో టమాటాలు అయితే వేసేసాను. అదండి నాకు మొన్న హెల్త్ ఇష్యూ అయితే అప్డేట్. ఈ రోజుకి ఆ ఎఫెక్ట్ తెలుసా, 2 డేస్ నిద్రలేక ఈ రోజుకి నీరసంగానే ఉంది. ఏంటోనండి, ఒక సి సెక్షన్ అయిన తర్వాత ఆఫ్టర్ డెలివరీ ఒక బాబు పుట్టిన తర్వాత అమ్మాయిలకి అయితే ఇది వరకట్లా లైఫ్ అయితే అసలు ఉండదు. హెల్త్ అయితే మరీ దారుణంగా అయితే ఇలా ఉంటుంది. ఇక్కడైతే మొత్తం సర్ది పెట్టాను. మొత్తం మళ్ళీ మా మోక్షిత్ మొత్తం పాడు చేసేసాడు, అవన్నీ సర్దాలి. ఇక్కడైతే బట్టలు కూడా మడత పెట్టేసినవి ఉన్నాయి, అవి కూడా సర్దేశానంటే కొంచెము పని అయితే ఫ్రీ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. పని అంతా అయ్యాక సర్దుదాం కదా అని అనుకుంటున్నాను. చీమలండి ఎంత దారుణంగా పట్టేస్తున్నాయి ఇంట్లో. అవి నాకు ఫ్రెండ్స్ ఏంటో తెలియట్లేదు, కానీ రోజుకు ఒకసారి ఎక్కడో దగ్గర బాగా పట్టేస్తాయి. మా మోక్షితని కుట్టేస్తాయేమో నా బాధ. చీమల మంది వేస్తాడు, చేతులు పెట్టేస్తాడు, ఇంకో బాధ. వాడు డ్రాయర్లు ఉన్నాయి, అవి కూడా ఉతికేయాలి. నిమ్మ బద్దలు అయితే అవి బయట ఆరబెట్టాని ఎండొచ్చిందని చెప్పి అమ్మ జాకెట్ అనమాట ఇది, అమ్మది మిషన్కి ఇద్దామని చెప్పి అమ్మని తీసుకురమ్మంటే తీసుకొచ్చింది. వాటర్ తాగుతున్నానండి. ఇక్కడ మా ఆయన వాటర్ తాగకపోతే అసలు ఊరుకోరనమాట. రోజులో కనీసం 2 లీటర్ల వాటర్ అయినా తాగమంటారు. అబ్బాయి నేను ఎక్కడ తాగుతాను, అస్సలు తాగనండి. ఆయనకి నాకైతే బాగానే గొడవ అవుతుంది. వాటర్ ఎందుకు తాగవు అసలు అని, వెయిట్ చేస్తుందని చెప్తే నువ్వు గమనిస్తున్నాను అసలు వాటర్ తాగవని. రోజులో ఒకసారైనా నాకు వాటర్ కోసం నాకు మా ఆయనకి బాగా గొడవ అవుతుంది. ఏదో తాగినట్టు కొంచెం యాక్ట్ చేస్తాను తప్ప అసలు వాటర్ అయితే తాగను. వాటర్ కోసం అసలు నేను టైం తీసుకొని ఎర్లీ మార్నింగ్ తాగుతాను, కానీ ఈ మధ్యలో అయితే తాగను. అందుకే ఆయనతో రోజు తిట్లు పడతాయి అనమాట వాటర్ విషయంలో. నాలా మీరు చేయకండి, వాటర్ అయితే తాగండి. వాటర్ తాగకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడైతే వాటర్ తాగేసి కర్రీ అయితే
అయిపోయింది. అది ఉప్పు కారం వేసేసాను, అందులో వాటర్ అయితే వేయాలి. ఇక్కడ దోసపిండి కూడా అయిపోయింది, దాన్ని కూడా ఆఫ్ చేసేసి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేద్దాం కదా, గ్రైండర్ కడిగేద్దామని చెప్పి అనుకుంటున్నాను. కర్రీ అయితే వాటర్ వేసేసాను, ఈ రకంగా ఉడుకుతుంది. అదైతే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మా దియ్య అయితే ఇంకా స్కూల్ నుంచి రాలేదు, వచ్చిందంటే నేను చెప్తాను మమ్మీ అంటది. ఇక్కడ అది వచ్చేటప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దాం కదా అని చెప్పి అనుకుంటున్నాను. కర్రీ అయితే ఈ రేంజ్లోకి అయితే ఉడికింది. ఇంకా వాటర్ కూడా అయిపోయిన తర్వాత తీసేద్దామని చెప్పి మా వాడికి ఆవకాడో ప్యూరీ చేద్దాం కదా స్మూతీ అని చెప్పేసి ఇక్కడైతే హాట్ వాటర్తో మొత్తం జార్ని అయితే కడిగేసి ఇక్కడ ఆవకాడోని అయితే ప్యూరీ చేద్దాం కదా అని కోస్తున్నాను అనమాట. వీడియోని మా అమ్మ తీయమంటే మా అమ్మ పడే కష్టాలు అయితే ఇవన్నమాట. ఇక్కడైతే ఆవకాడో హాఫే పెడుతున్నాను, తింటాడా లేదా ఫస్ట్ టైం కదా అని చెప్పేసి ప్యూరీ చేస్తున్నాను. మొన్న సేల్లో అయితే నేను స్మూతీ చేసే మిక్సర్ అయితే కొన్నానండి. మన బిగ్ బిలియన్ సేల్లోని అది కొన్నాను, కానీ అసలు యూజ్ చేయట్లేదు అనమాట. మా వాడి కోసమే స్మూతీస్ చేద్దామని చెప్పని కొన్నాను. ఆవకాడో స్మూతీ అయితే చేస్తున్నాను ఫస్ట్ టైం. అంటే లాస్ట్ టైం గ్రేప్ జ్యూస్ చేశాను, ఇప్పుడైతే ఆవకాడో స్మూతీ అండ్ బనానా కూడా చేస్తున్నాను. అంత అయితే వేసేయట్లేదు, వాడు తింటాడో లేదో తెలిసిన తర్వాత వేద్దాం కదా అని చెప్పేసి ఇది అయితేనే వేసి ప్యూరీ చేస్తున్నాను. పాలు ఏమన్నారు, కానీ ఇంకా వాడికి పాలు కూడా నేను బయటవి ఏమీ ఇంట్రడ్యూస్ చేయట్లేదు. సో హాట్ వాటర్ అయితే వేసి ప్యూరీ అయితే చేసేసాను. ప్యూరీ చేసేసి ఇక్కడ మిక్సర్లో అయితే వేస్తున్నాను. ఇదే ఆ మిక్సరు. నా మొహం అండి, నా ఆతృత చేసినంతసేపు ఉండదు, వాడు ఊసేసి పడేయడానికి. అసలు ఏమీ తిండండి వాడు. నేను ఆతృత పడిపోయి నేను చేయడం తప్ప అసలు వాడు దీన్ని ఇది చేయడు, తినడు, అసలు ఏమీ అన్నీ పాడు చేసి పడేస్తాడనమాట. వాడు ఎంత వెయిట్ తగ్గిపోయాడంటే అంత వెయిట్ తగ్గిపోయాడు అనమాట. మీరైతే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ వీడియోస్ అన్నీ తీయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో ఒక చిన్న బాబుతో మీరు అది కూడా గుర్తిస్తారని కూడా అనుకుంటూ, నా వీడియోకి మినిమం ఒక 1000 వ్యూస్ వచ్చి 500 లైక్స్ వచ్చినా చాలు, అంతకు మించి నాకైతే ఆశ లేదు. ఎందుకంటే నాకు ఈ మాత్రం సపోర్ట్ చాలు. ఒక 3 monthsలో అయితే 500 సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేసి అన్నారు. ఇప్పటికి వచ్చి 260కి ఉంది, 300కి దగ్గరలో ఉన్నాను నేనైతే. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే బయట బట్టలు అయితే వాషింగ్ అవుతున్నాయి, వాషింగ్ మిషన్లో అయిపోయి. అమ్మ నాకు ముగ్గులు పెట్టడం రాదని అమ్మని ముగ్గులు పెట్టమంటున్నాను. ఇక్కడైతేనే అదైతే వీడియో తీస్తున్నాను, అమ్మ అయితే ముగ్గులు పెట్టింది. అంతే, ఇంక ఈ వీడియో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.